అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, అటవీ శాఖ అధికారిని దాడి చేయటం, ఆ అధికారిని బంధించి ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, ఇది శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదాస్పదమైంది ఆయన ప్రవర్తన మీద. సో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆయన మీద సీరియస్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇంతవరకు వారి అరెస్టు జరగలేదని ఒక ఆందోళన కూడా జరుగుతుంది. సో ఏం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? నమస్తే వలి గారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కేసుని కేసులా చూద్దాం. ఏదైతే ఫారెస్ట్ అధికారుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఖండించదగినది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి అటవీ శాఖలో పనిచేస్తూ ఏ మృగాల బారిన పడో చనిపోయేటటువంటి వృత్తి వారిది పాపం. అర్ధరాత్రులు అపరాత్రులు ఒక విపరీతమైన శబ్దాలు, లేకపోతే రణగణ ధ్వనులు, ఎంతో మంది జంతువుల బారిన పడి కూడా చనిపోయారు. అంటే కడు కష్టసాధ్యమైనటువంటి వృత్తిని ఎంచుకొని వాటిలో సేవలు అందిస్తూ ఏ ప్రాణిని ఎవరు హతమార్చకుండా ఉండేటటువంటి ఒక అద్భుతమైన జాబు అటవీ శాఖ అండి. సో అటువంటి శాఖ అదైతే ఆ శాఖ మంత్రి మరో యోగి మన డిప్యూటీ సీఎం గారు. సో ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, సమగ్ర విచారణ జరుగుతుంది అంటూ వేచి చూడటం, ఈ రెండిటికి చాలా తేడా ఉందండి. తప్పు చేసిన వారు ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా ఒకటే శిక్షలు ఉన్నాయి ఇండియన్ పీనల్ కోడ్ లో కానీ భారతీయ న్యాయ సంహిత చట్టంలో కానీ. అదే పని ఒక సాధారణ పౌరుడు చేసి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ అయి ఉండేది. ఒక ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ? ఫారెస్ట్ అధికారి మీద చేసుకుంటారా? రూల్స్ కి విరుద్ధంగా మీరు అలా వెళ్ళకూడదు అన్నందుకు నువ్వెవరా నాకు చెప్పడానికి అని అతని వెహికల్ ఆపేసి అతన్ని వాళ్ళ వెహికల్లో వెక్కించుకుని శ్రీశైలం ఫారెస్ట్ అడవుల చుట్టూ 2-3 గంటలు తిప్పి వారిని దాడి చేసి బూతులు తిప్పి అక్కడ దింపేస్తే కడు ధైర్యవంతులైనటువంటి ఫారెస్ట్ అధికారులు ముందుకొచ్చి గౌరవ శాసనసభ్యులు ఇలా చేయడం తగునా? శ్రీయుత అటవీ శాఖ మంత్రివర్యులకి మా విజ్ఞప్తి అంటూ చివరిలో ఆ వీడియో ఒకసారి ప్లే చేసి వినిపించండి. హెచ్చరిస్తున్నాము, దీన్ని ఖండిస్తున్నాము, ఖండించండి ప్రభుత్వాలు, మేము హెచ్చరిస్తున్నాము. అందులో ఇంకోటి ఏంటంటే ఆ దాడికి గురైన వారు SC/ST వారు, మైనారిటీ వారు. అంటే SC/ST అట్రాసిటీ కేసు కూడా అక్కడ నమోదవుతుంది. సెక్షన్ 353 ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు యూనిఫామ్ లో ఉండే వాళ్ళ మీద చేసుకోవడం, దాడి చేయడం, బూతులు తిట్టడం, వారి వాకీ టాకీలను వీరు అపహరించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వకి సంబంధించినటువంటి ఏ వస్తువునైనా దాన్ని అపహరించడం, దాన్ని వెనక్కి తీసుకోవడం, వారి విధులకు ఆటంకపరచడం, ఇవన్నీ చట్టపరమైనటువంటి చట్టవిరుద్ధంగా చేస్తున్నారు కానీ ఖచ్చితమైన శిక్షలు. సో వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఉపేక్షించాలి అనేది ఒక ప్రశ్న. ఆయన ఒక భీమ్లా నాయక్ లాగా తప్పు జరిగినప్పుడు లుంగి ఎగ్గట్టి కర్ర చేత పట్టి మాకు అలాగే కనపడతారండి. ఇప్పుడు తప్పు చేసిన ఎవరిని అసలు పార్టీలో సభ్యులు మా బోటి వారం ఏదన్నా మాట్లాడినా కానీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఆయన తప్పు ఎవరు చేసినా నాకు ఒకటే, వారెవరైనా నా వారైనా నాకు ఒకటే, నన్ను అనేటటువంటి సిద్ధాంతం గల వ్యక్తి అండి. ఈరోజు ఆ ఫారెస్ట్ అధికారులు మీడియా ముందుకు వచ్చి ఇలా జరిగింది అంటూ హెచ్చరిస్తున్నాము అనే పదాన్ని చివరిలో వాడగా దీని మీద ఇంకా సమగ్ర విచారణ జరగడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చట్టం, న్యాయం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోనివ్వండి. మీరెందుకు అడ్డగిస్తున్నారు? మీరు రాజకీయ నాయకులు అయితే ఎక్కువ, ఫారెస్ట్ అధికారుల కంటే ఎక్కువ. ఈ 5 సంవత్సరాలు మీరు ఉంటారు, తర్వాత ఇంకొకరు వస్తారు. సో ఎప్పుడు 62 సంవత్సరాలు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తుడి కంటే రాజకీయ నాయకులేం అతీతులు కాదు. సో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడాలో అటువంటి పడాలి. అంతేకాకుండా కిడ్నాప్ కేసు, అతన్ని 2 hours 3 hours తిప్పి కొట్టడం, SC/ST కేసు, 353 ఇంప్లిమెంట్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ, అన్ని సెక్షన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి.
సో ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం అనేది ధర్మం. చట్టం కంటే ముందు ధర్మం. తప్పు ఎవరు చేసినా ఒకే రకమైన శిక్ష, ఇది ధర్మం. యాక్షన్ తీసుకోవడంలో ఇంత లేట్ ఎందుకు జరుగుతుంది అంటారు మేడం? సార్ అది సమగ్ర విచారణ దాని మీద చేపడుతున్నాం అంటున్నారు. అంటే వారంతట వారు స్టేట్మెంట్ ఇచ్చేసినారు. పోలీసు వారు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు, మేము దళితులం ఉన్నాం దాంట్లో. ఇంకెందుకు విచారణ అనేది నాకు అర్థం కావట్లా. సో ఎనీవే విచారణ అన్నారు కాబట్టి విచారణ చేయనివ్వండి. విచారణ చేసిన తర్వాత అయినా సరే ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇది ధర్మం. వారికి జరిగిన అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. అందులోనూ వారి శాఖామాచులు ధర్మ పరిరక్షణ తప్పును చేస్తే ఖండిస్తారు, దాంట్లో ఏ మాత్రం ఉపేక్షించారు. మా అన్న మరో యోగి అని చెప్పుకుంటాం. సో ఖచ్చితంగా తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష ఒకే రకంగా ఉండాలి. అటవీ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుడి బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి మీద చేతులు చేసుకోవడం, దానికి ఎమ్మెల్యే అనే అధికారాన్ని పెట్టుకోవడం ఇదంతా కరెక్ట్ కాదండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ సెక్షన్ మీద అరెస్ట్ అవుతే తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉంటే వారి ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో ఒక్క చాట తప్పు జరిగినప్పుడు శిక్షలు కఠినంగా ఉంటాయి. దీంట్లో పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు. ఈ ఎమ్మెల్యే A2గా ఉన్నాడు, A1 ఏమో జనసేన అక్కడ ఇన్ఛార్జి రౌతు అశోక్ అంటున్నాడు. A1 సార్ ఇక్కడ తప్పు చేసిన వారికి మీరు పార్టీ పేరు ఎందుకు పెడుతున్నారు? అసలు ఏ పార్టీ అయితే మాకెందుకు? తప్పు చేసినాడా లేదా అది చెప్పండి. పార్టీలు తీసేయండి, పదవులు తీసేయండి. ఒక వ్యక్తి ఒక అటవీ శాఖ వ్యక్తి మీద దాడి చేసినాడు, ఇలాగే చూడండి. అతను టీడీపీ ఎమ్మెల్యేనా, లేకపోతే మా జనసేన ఇన్ఛార్జా, లేకపోతే సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్ అమ్మా, ఎందుకు సార్? చట్టంలో అవంతా ఏం రాయలేదు సార్. తప్పు చేసినప్పుడు శిక్ష అన్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్నారు, కానీ తప్పు చేసిన వాటిలో శిక్షల్లో వెసులుబాటు ఇవ్వమని చెప్పలేదండి. రాసిన అంబేద్కర్ గారు అప్పట్లో రాసిన ఎంత గొప్పగా రాశారో అనిపించింది. సో ఖచ్చితంగా ఎవరైతే మాకెందుకండి, ఒక ఉద్యోగస్తుడిని చేయి చేసుకుంటారా? ఒక ఉద్యోగస్తుని అర్ధరాత్రులు అపరాత్రులు వెహికల్ ఎక్కించుకొని తిప్పుతారా? వాళ్ళు హెచ్చరిస్తున్నామని రాసినారు. అటవీ శాఖలో చిన్న స్థాయి ఉద్యోగస్తులు మేము హెచ్చరిస్తున్నామని రాశారు ప్రభుత్వాన్ని. సో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలండి. తప్పు ఎవరు చేసినా తప్పే. దానికి పార్టీలేంటి, కులాలేంటి, మతాలేంటి, ఉద్యోగాలేంటి, ఎమ్మెల్యే ఏంటి, ఎంపీ ఏంటి ఎత్తిపెట్టి లోపలేక ఒకటికి తప్పు చేసి శిక్ష పడితే రెండో వాడు దారిలోకి వస్తాడు, ఇంకొకటి ఎవరు ఆ తప్పు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఎన్నో కష్టాలు పడి ఆ పదవి తెచ్చుకోవడానికి వాళ్ళు తపన పడ్డారు, కానీ దాన్ని కాపాడుకోవడం ఇంత కష్టమా అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు. నమస్తే. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ టీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడుకుని లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది.